అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పర్మిషన్ కావాలంటే ఏ సార్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకుంటాము, ఏ సార్ని అడుగుతాము. ప్రతాప్ రెడ్డి ఇయ్యాడు, ఏ సార్ ఇయ్యాడు. గజ్వేల్ నుంచి వెళ్ళి వచ్చినామని అంటే ఇంత విలువ కూడా ఇయ్యరా? మేము మనసు లెక్క కానొస్తలేం. ప్రతి ఊరికి బెడ్రూమ్లు వంచుడు. మరి గజ్వేల్ ఏం పాపం చేసినామని వంచలేడు. ఎంతగానో మంది ధర్నాలు చేస్తాము, ఎంతగానో మంది తిరుగుతాము. చెప్పులు అరిగిపోతున్నాయి. ఆఫీస్లో చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోతిమి, గజ్వేల్ వేస్తిమి, సిద్దిపేట రమ్మంటే ఆడిపోతిమి. ఎంతగానో అని ఇన్నిసార్లు తిరిగినా కూడా కింద కనకరమిశ్ర గేట్ కాడ వచ్చి నిలబడి గంట 2 గంటలు అవుతుంది. కనీసం ఒక ఫోన్ లేదు, కనీసం ఇట్లా మాట్లాడతామన్న ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుడు కూడా లేదు సార్కి. సార్ దాకా ఏరుతుందా ఇన్ఫర్మేషన్? ఇప్పుడు ఎలక్షన్లు ఉంటేనేమో మమ్మల్ని నిలగొడుతున్నారు. ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్ కోడ్ ఉంది, ఇంతమంది ఉండొద్దు, అది ఇదని నిలగొట్టేస్తున్నావు. ఇప్పుడు 1/2 అవర్లో పర్మిషన్ ఇస్తానని చెప్పి మళ్ళీ ఇప్పుడు సార్లను పంపించి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అమ్మ, మీరు ఇంతమంది ఉండొద్దు అని చెప్తున్నారు. ఎట్లా? మేమేమన్నా ఆడ నుంచి ఇంత దూరం వచ్చింది మా కడుపు తిప్పలు చెప్పుకోనికే కదా. మరి ఎలక్షన్లు అంటే నువ్వు డ్రా తీయకుండా అయిపోతుండే, మాకు రాకుండా అయిపోతుండే కదా. అసలు సీఎం గా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేసినావు? కలుస్తాను ఎట్లా చెప్తాడు? ఇప్పుడు చెప్పిండు కదా ఆల్రెడీ 1/2 అవర్లో కలుస్తాం అమ్మా అని చెప్పిండు. మళ్ళీ వేరే సార్ ఫోన్ చేసి 1/2 అవర్లో కలుస్తా అంటే సరే వాళ్ళ పంపించేసి నాకు ఎందుకు బాగాలేదని చెప్తుండు. అంటే మేము రోడ్ల మీద నిలబడతాను. పబ్లిక్ లెక్క కనిపిస్తలే మొత్తము. మాకు పర్మిషన్ ఇచ్చేదాకా మేము విడిగా పోలీసు వాళ్ళని పెట్టి కొట్టించడమో కొట్టిపియని అట్లయినా సరే, ఏం చేస్తాడమో చెయ్యని అట్లయినా సరే అన్నింటికి నిండా మునిగినామనే వచ్చినాం ఇంత దూరం. కానీ ఎన్నిసార్లు ధర్నాలు చేసినాము, ఎన్నిసార్లు చేసినాము, ఎన్ని అయినా కానీ అయితలేదు అస్సలే. కానీ ఇంత దూరం అయితే అంత దూరం అవుతుంది. కానీ మాది గజ్వేల్ సార్, గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ వ్యక్తిని. ఇక్కడ ఉన్న అంత పేద ప్రజలు ఉన్నారు. గజ్వేల్ సార్ అంతా పేద ప్రజలు. ఒక కేసీఆర్ క్యాండిడేట్ మనుషులు 3 సార్లు ఓట్లేసి గెలిపించినాము. కేసీఆర్ అసలు గజ్వేల్లో ఉండడా లేడా అనేది ఇదివరకు కంటి చూపు కూడా కనబడతలేదు. మా బాధ, మా దుఃఖం చెప్పుకోలేక ఇక్కడ ఫామ్ హౌస్ దగ్గరికి వస్తే పోలీసు వాళ్ళకు కూడా రెస్పాన్స్ చేసినాము. దయచేసి ఆయన కళ్ళుతో మనల్ని చూసి మా బాధ అర్థం చేసుకుంటాడని కలెక్టర్ దగ్గరికి పోయినాము. మాకు రెస్పాన్స్ దొరకలే. ఎంఆర్ఓ దగ్గరికి పోయినాము, రెస్పాన్స్ దొరకలేదు. ఒక సిపి దగ్గరికి పోయినాం, రెస్పాన్స్ దొరకలే. ఒక చిన్న స్థాయి గజ్వేల్ కౌన్సిలర్లు ఉన్నారు 20 మంది. ఒక 20 మంది గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఒక కౌన్సిలర్ పట్టించుకోడు. ఒక ఎమ్మెల్యే అయి 3 సార్లు గెలిపించినాము. మా పేద ప్రజలను నువ్వు అర్థం చేసుకోక నీ కాన్స్టిట్యున్సీ నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోతే మా పేదోళ్ళ బతుకులు ఏం కావాలి? మేము జెండాలు పట్టినాము, బ్యానర్లు మోసినాము, గజ్వేల్ గల్లీలో దిగినాము, ప్రచారం చేసినాము, హరీష్ రావుతో మాట్లాడినాము, మన ప్రతాప్ రెడ్డితో మాట్లాడినాము. ఇంతమందితో మాట్లాడితే పేద ప్రజలకు మీరు సేవ చేయండి, మీరు మాకు ఏం సాయం చేస్తారు? మీ దగ్గరకు మేము ఎందుకు వచ్చినాం? ఒక డిపార్ట్మెంట్ సహకరించాలి, ఒక పేద ప్రజలకు ఒక ఎమ్మెల్యే సహకరించాలి. మా పేద ప్రజల మా బతుకులేంది? నువ్వు ఏం సాయం చేసినావు? మాకు ముందుకు ఎందుకు వస్తలేవు? నీ దగ్గరకు వచ్చినా నీ పర్మిషన్ తీసుకుంటే ఎవరు ఇయ్యరు. మరి మేము ప్రజలమా కాదా? మేము మీ మనుషులమా కాదా? మేము క్రాండెడ్ మీ వార్డులో మేము తిరిగినాము, మీకోసం వచ్చినాము. నువ్వు మీకు 3 సార్లు ఓటేసి ఒక ముస్లిం సోదరులము ఒక ఈద్ ముబారక్ చెప్పడానికి వస్తే నీకు ఒక పర్మిషన్ కావాలంటావు. ఓట్లకు వచ్చి ఏ పర్మిషన్ అడుగుతున్నావు సార్ మా ప్రజలను? నువ్వు ఎందుకో నీ దగ్గరకు వస్తే మమ్మల్ని ఒక తరిమి కొట్టినట్టు చిన్న చూపు చూస్తున్నావు. ఎందుకు సార్ మా బాధ తెలుసుకోవు? నువ్వు పేదోళ్ళ గజ్వేల్లో కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యండి. ఎందుకు సార్ మా గజ్వేల్లో నన్ను మా బాధ ఉచ్చుకొని చంపుతున్నావు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.